అద్భుతం రాస్తున్నాను. ఇది చాలా గొప్ప అద్భుతం. మహాప్రభు యొక్క అనుగ్రహం అటువంటిది. ఆచార్యుల అనుగ్రహం వల్లనే వినిపించుకున్న సమయంలో రాశారు చైతన్య చరితామృతం. అటువంటిది మనం ఈరోజు అందరం చైతన్య చరితామృతం సేవించుకుంటున్నాం. తర్వాత చైతన్య కృష్ణుడు ఆయన ఇంకా 2 గ్రంథాలు రచించి అందులో వచ్చేసి గోవింద లీలామృతం, కృష్ణ యొక్క గోపాలతో చేస్తే చిన్న చిన్న లీలలు, దైనందిక లీలలు అవన్నీ రచించారు. వైష్ణవ నింద చేశారని తన అన్నగారైనటువంటి సోదరుని, అంటే చైతన్య మహాప్రభు యొక్క లీలలో ఒకనొకరు మేనకేతర రామదాసు వీళ్ళిద్దరు చర్చ జరుగుతుంది. ఆ సమయంలో నిత్యానంద ప్రభువుని కొద్దిగా తక్కువ చేయడం చేస్తే తన అన్నను కూడా ఆయన్ని త్యజించడం జరుగుతుంది ఆ లీలలో. అంటే మనం వైష్ణవ నింద విన్నాం కానీ లేకుండా గురువు నింద వింటే ఆ వ్యక్తిని త్యజించడానికి వెనకడుగుతుంది, సోదరుడైనా కుటుంబీకులైనా తెలుసు మనకి. ఇక